రే పర్సు కనపడడం లేదురా. సరిగ్గా చెక్ చేయరా. బ్యాగ్లో చెక్ చేసావా? మావా దొరికిందా? రేయ్ రేయ్ నిన్ను మావా నా పర్సురా. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. సూపర్. చేంజ్ ఇస్తానుండనా? ఏంట్రా అన్నా డబ్బుండాలన్నా. బాబు నీ డబ్బు నేను తీసుకున్నాను బాబు. నా పేరు బాబు కాదన్నా. కాదురా, డబ్బు అతను తీసుకున్నాడంట. అన్నా నా డబ్బు ఎందుకు తీసావు? మర్యాదగా ఇవ్వనా? రే మావా ఏంట్రా వీడి లాజిక్? ఏం లేదురా, క్యాష్ దొంగిలించిన వాడికే సొంతం అంట. పాన్ కార్డు, ఆధార్ కార్డు, పర్సు పోతే నువ్వు బాధపడతావని నీకు తిరిగి ఇచ్చేసాడంట. రే మావా తప్పురా. టీకి కూడా ఇవ్వడానికి డబ్బులు లేవురా. మర్యాదగా వాడితో మాట్లాడిపించరా. బాబు మీ గొడవలో నా డబ్బు మర్చిపోకండి. అసలు మేము టీయా తాగలేదు కదయ్యా. బాబు న్యాయమైనది ఒకటి, మేము ఇచ్చాక తాగకపోతే మీ తప్పు. మర్యాదగా డబ్బు ఇవ్వకపోతే ఊరు దాటరు బాబు. చూడు నా పేరు బాబు కదయ్యా. సతీష్ ఎందుకు టెన్షన్ అవుతున్నావు బాబు? ఏం ఊర్రా ఇది? యమసింగపురం. రే ఏంట్రా పోలీసులు అక్కీసులు రిలేషన్షిప్ లో ఉన్నారు. చూస్తుంటే లిప్ లాక్ దాకా వెళ్ళేలా ఉన్నారు. ఏం ఊర్రా ఇది? యమసింగపురం మావా. ఇప్పుడు నేనేమైనా గోపాలపురం అన్నానా? ఏంట్రా పెద్ద యమసింగపురం యమసింగపురం అని బిల్డప్ ఇస్తున్నావు? రారా మనం ఊరికి వెళ్ళిపోదాం. ఏంట్రా ఊరికి పోదాం అంటున్నావు? అసలే సౌమ్య కనపడలేదని బాధపడుతుంటే. నాకు కూడా పర్సు పోయింది, ఫోన్ పోయిందిరా. ఇంకా ఏమేమి కనిపించకుండా పోతా, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. నేను ఊరికి వెళ్ళిపోదాం అంటుంటే నువ్వేంట్రా మధ్య? ఫోన్ సౌమ్య ఒకటా? రేయ్ నా ఫోన్ 10,000 రూపాయలు రా. సౌమ్య వర్తంతరా అసలు. ఇంకా మాట్లాడకు. అలాగే మాట్లాడతాను. ఏం పీకుతావురా? కాలర్ మీద నుంచి చేతి. కాలరా? ఇప్పుడు ఏం చేస్తావు చెప్పరా? షర్టు వదులు. వదలకపోతే ఏం చేస్తావు? షర్టు వదులు. వదలకపోతే ఏం చేస్తావు? షర్టు వదలరా. వదలకపోతే ఏం చేస్తావు? చెప్పు మ్యాన్. సార్ మాతో చదివే అమ్మాయి సార్, పేరు సౌమ్య. ఈ ఊరు వాళ్ళే ఎత్తుకెళ్లారు సార్. లేదు బాబు, ఈ ఊరు వాళ్ళు అమ్మాయిల జోలికి పోరు. ఏదో తప్పుడు ఇన్ఫర్మేషన్తో వచ్చారు మీరు. లేదు సార్, ఈ ఊరు వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళ నాన్నే చెప్పాడు. పేరు కూడా యముడు. ఏం పేరన్నా? యముడు. అతనితో పురుషోత్తం, నరసింహం. సార్ రిజిస్టర్ తీసుకురా. తెస్తున్నా. ఎప్పుడు కిడ్నాప్ చేశారు? 16వ తారీఖు సార్, మధ్యాహ్నం 4 గంటలకి. 16వ తారీఖు సంతకం పెట్టారు. వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్, బయట ఉన్నారు. సంతకం పెట్టేశారు కదా? పెట్టారా? పెట్టారు. రమ్మని చెప్పు. అలాగే సార్. తొందరగా రమ్మని చెప్పు. ఇలా చూడు బాబు, సార్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు అంటున్నావు, పేరు యముడని అంటున్నావు. వస్తున్నారు వాళ్ళనేమో చూసి చెప్పు. యముడు కాదు సార్, వీళ్ళు కాదు సార్, వీళ్ళు వేరే వాళ్ళు. వీళ్ళు కాదు సార్. వీడి పేరే యముడు, పురుషోత్తం నరసింహం. కాదు సార్, యముడు మరోలా ఉంటాడు సార్, పెద్ద మీసంతో గంభీరంగా ఉంటాడు సార్. వీళ్ళు కాదు సార్. ఒకవేళ ఈ ఊళ్ళో వేరే యముడు, పురుషోత్తం, నరసింహం. ఈ ఊళ్ళో ఒకడు పుట్టి పేరు పెట్టారంటే చచ్చేంత వరకు ఆ పేరు ఇంకొకడికి పెట్టర్రా, నాకు తెలుసు. పోండ్రా మీ ముగ్గురు. వారంటీ కావాలంటే చెప్పండి సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. ఏమి కావాలో చెప్పండి. తప్పకుండా చెప్తాను. సార్ ఏంటి సార్ బెదిరించి వెళ్తున్నారు వాళ్ళు? రేయ్ అది బెదిరింపు కాదురా, ప్రేమగా అడిగి వెళ్తున్నారు. ప్రేమగానా? తమ్ముళ్ళు సార్, మీ ఇద్దరిని చూస్తుంటే బాగా చదువుకునే వాళ్ళలా ఉన్నారు. అవును సార్. దగ్గరికి రండి. ఈ ఊరు వాళ్ళు చాలా మంచి వాళ్ళురా. దొంగతనం చేస్తారు, అమ్మాయిల జోలికి వెళ్లరు, హత్యలు చేయరు. మీ ప్రాణాలకి ఏ ప్రమాదం రాదురా, అందుకు నేను గ్యారంటీ. కానీ ఒకటి,
కిడ్నీ తీసి అమ్మేస్తారు. అడిగితే రెండిట్లో ఒకటేగా తీసాం, రెండో దాంతో బతకండని నా ఎదుటే వాదిస్తారు. అదే విషయం ఈ ఊళ్ళో మీరుండే ప్రతి నిమిషం మీ కిడ్నీకి ప్రమాదం. చెప్పడం నా బాధ్యత. చెప్పాను. ఇదిగో తిను. ఎవరు మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఏం కావాలి మీకు? ఎవరు మీరు? నన్ను ఎందుకు మీరు ఇక్కడికి తీసుకొచ్చారు? నేను ఇంటికి వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వదిలేయండి. జాబిలమ్మా వద్దా? గోదావరి తీసుకో. ప్రియతమా, నీ శ్వాస, నీ ఆశ, నీ స్పర్శ, నీ ధ్యాస పొందడానికి నేనేం చెయ్యాలి? నువ్వు ఏం చెప్పినా చేస్తాను. చెప్పు, నేనేం చెయ్యాలి? ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నేను ఇంటికి వెళ్ళాలి, నన్ను వదిలేయండి. జాబిలమ్మ, నీకు అంత కోపమా? జాజి పూల మీద జాలి చూపుమా, మనసు చూడవమ్మా, కొలువుందా లేదా నీ బొమ్మ? ఓకే ఓకే, చెప్పు. ఎవరు మీరంతా? నన్నెందుకని ఇక్కడికి తీసుకొచ్చేశారు? నేను ఇంటికి వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వదిలేయండి. నువ్వు ఇంటికి వెళ్ళాలా? నిన్నెందుకు ఎత్తుకొచ్చామని తెలియాలా? మేమంతా ఎవరో నీకు తెలియాలి, నేనెవరో నీకు తెలియాలా? అది ఓ మంచి రోజు చూసి చెప్తాను. గోదావరి, టేక్ కేర్ ఆఫ్ మై బంగారు కోడి. నీ మీద అసలే చాలా కోపంగా ఉన్నాను. పిచ్చిగా వాగావో చంపేస్తా, జాగ్రత్త. ఏంటలా గొంతు పట్టుకుంటున్నావు? నాకేదైనా జరిగితే అడగడానికి ఎవరు లేరనుకుంటున్నావా? నా కోసం ఒకడు వస్తాడు, ఆవేశంతో వస్తాడు. మీకు ధైర్యం ఉంటే వాడి మీద చెయ్యండి. మావా, పోలీస్ అయితే పెద్ద గొప్ప ఏంటి? కిడ్నీ తీస్తారని బెదిరిస్తాడా? వాడేంట్రా చెప్పేది? నేను చెప్తున్నాను రా, మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోదాంరా. నాకే భయంగా ఉందిరా. ఏయ్, నేనున్నాను రా నీ సేఫ్టీకి. నన్ను మీరు నీ కిడ్నీ తీసుకెళ్తాడా వాడు? రే, తీసుకుంటావని చెప్పింది నీ కిడ్నీ రా. నీవే కదా అన్ని దొంగలిస్తున్నారు. డిసైడ్ అయిపోయాను రా. ఏంటి? సరుకు బాగుంది, 4 బాటిల్స్ తీసుకుందాం, బ్యాగ్ లో పెట్టుకుందాం, బస్ ఎక్కేద్దాం. ఎవరైనా మనల్ని పట్టుకునే లోపల ఈ ఊరు వదిలి మనం పారిపోదాం రా. ఇదిగో ఇదిగో బ్యాగ్ పెట్టుకో. ఎలాగో తిరిగి వెళ్ళిపోతున్నావు, నువ్వే ఉంచుకో. యారా ముసలోడా, నా మొహంలో ఏమైనా కోతులు ఆడుతున్నాయా? అదిగో అలా చూడు. ఆ కొండ ఎంత అందంగా రారా అంటోంది. అది చూడకుండా నన్ను చూస్తావేంట్రా? ఎదవన్నారు, ఎదవ అసలు. కాలు తొక్కానని తెలుసు కదరా, క్షమాపణ అడగరా, దండం పెట్టరా. ఊరికి అరుస్తూ ఉండగరా. ఉదయం నుంచి కేకలు పెడతానే ఉన్నావు నువ్వు. నువ్వు కూర్చో మామా, కూర్చోరా. ఏంట్రా ప్రాబ్లం చేస్తున్నావు? ప్రాబ్లం ఏం లేదనా, ప్రాబ్లం ని పంపించేశాను. నీ సేఫ్టీకి అంతా వెళ్ళు. ఏంట్రా గొడవ చేస్తున్నావా? వెళ్ళి కూర్చోరా. ఓ మాట అడగనా? ఏంట్రా అంటే ఈ బస్సు వైజాగ్ వెళ్తుందా? మాట్లాడుకుంటా వెళ్ళి కూర్చో. రేయ్, కాకి డ్రెస్ చేసుకుంటే పోలీసుని అనుకుంటున్నావా? ఏంట్రా ఎగతాళిగా ఉందా? రేయ్, ఏంటి ఇప్పుడు ఎందుకు రా అండి కొట్టా? నువ్వే కదరా అన్నావు పోలీస్ అని. పొగరు పట్టిన వాళ్ళు ఎక్కడికి మనల్ని ఎగతాళి చేస్తూనే ఉన్నారా, అందుకే కొట్టా. రే యదవా, ఇతను కాకి డ్రెస్ వేసుకున్న కండక్టర్ రా. ఇదిగో చూడు, బ్యాగ్ లో చిల్లర ఉంది. పుసుక్కుని కొట్టేసావు కదరా, పోయి కూర్చోవా. తెలియ కొట్టేసా. సారీ మా, నువ్వే డీల్ చేసుకో. నన్ను ఇరికించరా. సార్, మోటివ్ సేమ్ బట్ పర్సన్ డిఫరెంట్. సో ఐ సారీ, ఈ సారీ అండ్ యూ సారీ. సారీ.